గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఢిల్లీ లీకర్ స్కామ్ కి సంబంధించి ఈడీ కలిసి కవిత గారిలో సోదాలు చేసి నిన్న రాత్రి ఆవిడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీని గురించి తెలంగాణ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే విషయం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. కల్వకుంట్ల కవిత గారిని స్కామ్ అని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది, ఢిల్లీకి తీసుకెళ్లారు. మీరు ఏమనుకుంటున్నారు, నిజంగానే స్కామ్ జరిగింది అనుకుంటున్నారా? నిజంగా జరిగింది కాబట్టి ఆమెను తీసుకుపోయారు, లేకుంటే ఎందుకు చేస్తారు? అంటే ఆవిడ తప్పు చేసిందంటారా? తప్పు చేసింది కాబట్టి ఆమెను తీసుకుపోయారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా చేస్తారు, తప్పు చేయకుండా ఎవరు ఉండరు. ఆమె కంపల్సరీ చేసింది తప్పు. ఇంకా వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలిసింది, అప్పుడు కూడా చేసిరని చెప్పి అప్పుడు కూడా కేసు చేసి దాన్ని అట్లా ఆపేసారు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసారు కదా. మరి ఇప్పటికి ఆధారాలతో నిరూపించలేదు కదా ఇంకా, సో ఏమన్నా మరి ఆవిడ నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉందా? వస్తుంది. వాళ్ళ ఎట్టా ఏమైనా చేసి అటు ఇటు చేసి తీసుకుని వచ్చేస్తారు. వాళ్ళది ఏముంటది, ఇక వాళ్ళ పొలిటికల్ కాబట్టి. ఎవరంటే ఇక వాళ్ళ నాన్న ఉన్నారు, వాళ్ళ అన్న ఉన్నాడు, ఇక వాళ్ళు తీసుకొని వచ్చేస్తారు. ఇక పొలిటికల్ ఉన్నారు కాబట్టి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా మరి కవిత గారికి? వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఈ అరెస్టులు కవిత గారితో ఆగిపోతున్నాయా, లేదు నెక్స్ట్ కేసీఆర్ కేటీఆర్ గారిని లేదా బీఆర్ఎస్ నాయకుల్ని కూడా అరెస్ట్ చేస్తారంటారు, ఇలాంటివి ఏమైనా స్కామ్స్ కానీ ఏమైనా ఉన్నాయని చెప్పేసి? ఇప్పుడైతే ఈమె చేసి ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా తీసి చేస్తారు. ఇక వాళ్ళదైతే మనకు అంత తెలియదు, ఇక చేస్తారు. వాళ్ళు కూడా తప్పు చేశారని మీరు అనుకుంటున్నారా? ఇల్లంతే అంత చేయలేము, అంత తెలియదు అండి, చేయలేదు అనుకుంటా. ఇప్పుడు మాత్రం చేసింది అనుకుంటున్నారా? అది ఎప్పుడో తెలిసిందే కదా అందరికి, అది ఆల్రెడీ లిక్కర్ స్కామ్ ఆల్రెడీ ఉందని చెప్పేసి. అంటే ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, దీని గురించి మరి ఎంపీ ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చా మనం? అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసిన స్టంట్ అనుకోవచ్చా మనం? దాని గురించి అంటే ఇంకా అట్లా వేస్తే వాళ్ళకి ఇక జైల్లో పెట్టేస్తారు కాబట్టి సింపతి ఓట్లు పడతాయి. అట్లా కాదు కానీ ఇక చేసింది కాబట్టి ఆమెను బయట పెట్టారు. అందుకని సింపతి ఓట్లు బీఆర్ఎస్ కి వస్తాయంటారా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో? అట్లా ఏం రాదు, ఏమి గురించి అంత ఏం రాదు అన్నారు కదా, ఇప్పుడు సింపతి ఉంటది కదా అని. సో ఆ సింపతి ఓట్లు వస్తాయా? అట్లా కాదు, ఇప్పుడు వీళ్ళకి అట్లాగా వాళ్ళు మీరు నార్మల్ పబ్లిక్ మీరు ఏమనుకుంటున్నారు అదే చెప్పండి. సింపతి ఓట్లు అంటే ఏం రాదు, ఆమె వల్ల ఏం రాదు. సింపతి ఓట్లు ఏం రాదు. సింపతి అంటే అందరు ఏమనుకుంటున్నారు, మీరు అసలు ఈమెకు ఎంపీ టికెట్ ఇయ్యలే కదా అక్కడ మనకు, ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే నాయకులు ఉంటారు కదా. అవునవును, ఆయన చేసినా ఏం రాదులే. ఈమె చేసింది కూడా అంత ఏం లేదు. వీళ్ళ కేటీఆర్ కేసీఆర్ అంటే అలా చేసింది ఉన్నారు కానీ వీళ్ళైతే ఈమె కవిత గారు అయితే చేసింది ఏం లేదు. ఏముంది, ఏం లేదు. ఆమె పేరైతే ఏం లేదు ఇప్పటి వరకు అయితే. అంటే ఇప్పుడు మోడీ గారు తెలంగాణలో అడుగు పెట్టారు, ఈడీ కవితను అరెస్ట్ చేసింది అంటున్నారు. మరి రేపు మోడీ గారు ఏపీలో అడుగు పెడుతున్నారు, అక్కడ ఏమైనా ఇలాంటివి జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఏమో ఇంక చేయొచ్చు. అక్కడ కూడా కొంతమంది మీద కేసులు ఉన్నాయి కదా, చేస్తారు. అవును, చేయొచ్చు. ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, ఆన్లైన్ చేసి ఇక చేయొచ్చు. మొత్తానికి మరి కవిత గారు బయటకు రావాలనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? వద్దనుకుంటున్నారు. మనం అనుకోకపోయినా ఎట్టా వాళ్ళు వచ్చేస్తారండి. వాళ్ళ ఏమో వాళ్ళ చేతులు ఉంటది, వచ్చేస్తారు వాళ్ళు. ఇక తప్పు మాత్రం చేశారు, స్కామ్ లో అయితే చేశారు, పక్కా చేసారు కాబట్టి ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్తారు కదా ఆల్రెడీ. మీరు నమ్ముతున్నారు? నేనైతే నమ్ముతున్నాను, చేసిరని నమ్ముతున్నాను. నమస్తే అండి. కల్వకుంట్ల కవిత గారిని స్కామ్ గురించి అరెస్ట్ చేశారు కదా, స్కామ్ చేశారని మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఆవిడ స్కామ్ చేశారా? స్కామ్ చేశారంటే అది నిరూపణిస్తే తెలిసేదమ్మా. అది ముడుపుల కేసు, 100 కోట్ల ముడుపులు తీసుకున్నానే నిన్న వచ్చిళ్ళు తీసుకెళ్ళిళ్ళు. అంతా ఇంత అనుభవం వచ్చినాయి, సామాన్లు వచ్చినాయి, అరెస్ట్ అప్పుడే అయ్యిండే. ఆగింది ఇన్ని రోజులు. ఆగడానికి కారణం ఏమంటారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఇన్ని రోజులు కాంగ్రెస్ వాళ్ళ మీద చెప్పుకుంటూ వచ్చింది, ఇప్పుడు బయటపడ్డది. అంటే ఇప్పుడు వాళ్ళు ఒకటి కాదు అంటారు. నేను అనమ్మా. అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే కక్షపూరిత రాజకీయాల వల్లే కవితను అరెస్ట్ చేయడం జరిగింది, ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి కవిత గారిని అరెస్ట్ చేశారు అంటున్నారు. మీరేమంటారు దీనికి? ఈ ఎలక్షన్ కు దీనికి సంబంధం లేదమ్మా. కేసు అనేది ఇంతనిపై జరిగింది, అది ఆల్రెడీ పాత. కాకపోతే అది ఇప్పుడు వచ్చిందండి, టైం వచ్చిందంతే, అంతే తప్ప అది ఎలక్షన్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఈ అరెస్ట్ వల్ల ఎలక్షన్స్ పై ఏమైనా ప్రభావం చూపిస్తుంది అంటారా? పోనీ ఒకవేళ సింపతి ఓట్స్ ఏమైనా బీఆర్ఎస్ వైపు వచ్చే అవకాశం ఉందా? అట్లా కూడా అనుకోవచ్చు. అలా రెండు లాజిక్లు ఉన్నాయి. అట్లా వాళ్ళు, నేను సింపతి అనుకుంటాను. సింపతి ఓట్లు వస్తాయి, సో ఎంపీ ఎలక్షన్స్ లో బెటర్ బీఆర్ఎస్ కి సింపతి అనుకుంటాను నేనైతే. డెఫినెట్లీ. అయితే ఈ అరెస్ట్ల పర్వం అనేది మరి కవిత గారితో ఆగిపోతుందా, లేదా నెక్స్ట్ కేసీఆర్ గారి ఫ్యామిలీ అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే వాళ్ళకు కూడా చేయబోతున్నారు అంటారు? అది అంటే ఈమెదంటే ఢిల్లీ నుంచి వెళ్ళి లిక్కర్ స్కామ్ ఉన్నది. వాళ్ళకు కాళేశ్వరం మేడిగడ్డ పిల్లర్స్ ఉన్నాయి, 100 నిన్న కేసీఆర్ కూడా మాట అన్నాడు, 103 పిల్లలు కొంగినందుకు ఇంత రాద్ధాంతం చేస్తాను, దాన్ని భూతార్థంలో ఇస్తానని రాజకీయం చేస్తారంటారు కదా.
వాళ్ళ కూడా ఇంజనీర్లు ఒప్పుకున్నారు కదా, కేసీఆర్ మేము మాట లేదు, ఒత్తిడి చేయడం వల్ల మేము చేసినాం ఇట్లా తొందరపడి అని వాళ్ళు కూడా చెప్తారు. కాబట్టి అది చెప్పవచ్చు, తర్వాత జరగవచ్చు. అది కూడా అరెస్ట్ పరమైన ఎట్లుంటుంది అంటే, అది జస్టిస్ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు కమిటీ వేసిళ్ళు, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి అది ఉంటది. మన కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారా మీరు? నిన్ననే కదండి జరిగింది. వెంటనే బెయిల్ వస్తుంది కదా. వేలు అనేది వీళ్ళు చేస్తారు కదా, డాడీ ఉన్నాడు కదా, వాళ్ళ డాడీకి అన్ని తెలుసు కదా. మహామేధావి ఆయన, మామూలు మీద కాదు కేసీఆర్, మహామేధావి. సెటరికల్ అంటున్నారా, నిజంగానే అంటున్నారా కేసీఆర్ గారి మీద? కామన్ గా సెటర్ లేదు కామన్ గా. కాదండి, అందరూ ఏమనుకుంటున్నారంటే మోడీ గారు తెలంగాణలో అడుగు పెట్టారు, ఈడీ వచ్చి కవిత గారిని అరెస్ట్ చేసింది, రేపు ఏపీలో అడుగు పెడబోతున్నారు, అక్కడేం జరుగుద్ది అనుకుంటున్నారు? మోడీ ప్రతిసారి, ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఎలక్షన్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఇప్పుడు ఎంపీ అన్ని మీరు వచ్చిళ్ళు అంటాను. నిన్న మేడ్చల్ కు, జైరాబాద్ ఇంత కూడా వచ్చినప్పుడు మీరు లేరు కదా. ఎప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సీఎం ఆయనకు ఎప్పుడు ఆయన కలవలేదు. ఆయన ఎప్పుడు ఫామ్ హౌస్ కు బయటికి అట్లా ఇట్లా పోయేది, కలవలేదు అంతే తప్ప. అది కేసుకు దీనికి రాజకీయ లింక్ సంబంధం లేదు. ఇదైతే ముడుపుల కేసు అని బయటపడుతుంది. ఇక ప్రోటోకాల్ ప్రకారం మోడీకి ఈయనకు పడతలే అంటే సెంట్రల్ కు స్టేట్ వాళ్ళు తగాదాలు పెట్టుకున్నట్టు పర్సనల్. అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కి మోడీకి పడుతుంది అంటారా? ఏది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి మోడీ గారికి బానే పడుతుంది. శత్రువులు శత్రువులుగా మీరు మొన్న ఏమన్నాడు, ప్రోటోకాల్ ప్రకారం మర్యాదకు పోయి కలిసిన తర్వాత పెద్దన్న అన్నాడు, తర్వాత మాకు రావాల్సినవి మీకు ఇవ్వాల్సినవి మీకు ఇస్తామని ఆ మాత్రం అంతే అన్నాడు. వాళ్ళు ఎప్పుడు కలవదు కదా, ఎట్ట పడుతుంది కాంగ్రెస్. అంటే ఇప్పుడు ఏమంటున్నారు అంటే తెలంగాణలో ఇప్పుడు వైఎస్ఆర్ నది ఏపీలో, తెలంగాణ టిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలు, ఈ రెండు జాతీయ పార్టీలు వాళ్ళకి పడదు. చెప్పింది నిజమే, కానీ ఈ మధ్య ఏమంటున్నారంటే రెండు నేషనల్ పార్టీస్ కలిసి ప్రాంతీయ పార్టీ లేకుండా చేయడం కోసం రాష్ట్రాల్లో ఇలా ఒక ఎత్తుగడ లాంటివి వేసేసి వాళ్ళని తొక్కేస్తున్నారు అంటారు. మీరేమంటారు? ఇండియాలో 29 రాష్ట్రాలు అంటే 14 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయమ్మా. ఏం చెప్తాను, 8-9 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అలా ఎంతమంది చేస్తారు చెప్పు. మరి అంటే ప్రాంతీయ పార్టీల హవాని తగ్గించడానికి ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా? కక్ష సాధింపు చర్యలు సాధింపు అనేది చేస్తే ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ మీద కూడా ఉన్నది, ఆయన ప్రూఫ్ అవుతుంది కదా. సుప్రీం జస్టిస్ తో కూడా ఎంక్వైరీ పెట్టించు, ఇక్కడ కూడా జరుగుతుంది. కాకపోతే ఇందులో పెండింగ్ పెట్టుకుంటే ఆపిల్ కవితని ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ గా సీరియస్ తీసుకున్నారు అనుకుంటాం. అంతే, మేమైతే అట్లా అనుకుంటాం. అంటే బయటకు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ నాన్న ఏదో చేస్తలే. ఓకే, నిరూపితం అయితే శిక్ష పడే అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా, డెఫినెట్లీ కవిత గారు తప్పు చేశారు. సరే, ఎవరైనా సామాన్యుడైనా పై ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పు చేసినప్పుడు తప్పదు, శిక్షకు అరువులే కంపల్సరీ అరువులే. స్కామ్ చేసిన అంటే తప్పదు కదా మరి. కవిత గారిని అరెస్ట్ చేశారు కదండి, సో నిజంగా ఆవిడ స్కామ్ చేశారంటారా లేకపోతే రాజకీయ కక్ష అంటారా? లేదండి, బాగానే ఉంటది. ఏం బాగుంటది? ఆమె క్యారెక్టర్ బాగుంటది. క్యారెక్టర్ బాగుంటది అంటే ఆవిడ స్కామ్ చేయలేదంటారు మీరు? చేయలేదు. మరి ఎందుకు అరెస్ట్ చేశారంటారు? వాళ్ళది అంతే, అంటే కాంగ్రెస్ వాళ్ళు పెద్ద వేషనా కొడుకులు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటారా? ఇది అధిక కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతుంది కదా ఈ అరెస్ట్ లో? లేదు, మొదలు కాంగ్రెస్ వల్లనే అది. కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు మీరు? అవును. మరి అందరూ మోడీ వచ్చింది, మోడీ తెలంగాణలో ఎప్పుడైతే అడుగు పెట్టారో సేమ్ ఈడీ వచ్చి అరెస్ట్ చేసేసింది అనుకుంటున్నారు. మీరు ఏం కాదంటారా? కాదు, మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మొత్తం రేవంత్ రెడ్డి గారు చేశారంటారా? అంటే ఈ అరెస్ట్ లో అంటే ఆవిడ అసలు బెయిల్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు బయటకు వస్తారంటారా? వస్తారు, బయటకు వస్తారు. కేటీఆర్ తీసుకొస్తారంటారా? మరి మనకేం వినిపిస్తుంది అంటే ఇప్పుడు కవిత గారితో ఆగది అరెస్టులు, నెక్స్ట్ కేసీఆర్, కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ నాయకులు అందరూ అరెస్ట్ కాబోతున్నారు అని వార్తలు వినిపిస్తుంది. ఎవరు లేరు అక్కడ, లీడర్ ఉన్నాడు, లయన్. ఎవరా లయన్? కేటీఆర్. అంటే ఖచ్చితంగా కవిత గారిని బయటికి తీసుకొస్తారు, మొత్తానికి ప్రూవ్ చేసుకుంటారు అంటారు మీరు, అంతేనా? అంటే మేడిగడ్డ గురించి, బ్యారేజ్ కాళేశ్వరంలో అవకతవకలు ఉన్నాయని, ఇంకా కొన్ని స్కామ్స్ ఉన్నాయని వీళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు కదా, మీరేమో? లేదు మేడం, అది మొత్తం కాంగ్రెస్ మొత్తం కుట్రాది. కుట్ర అంటారా? మొత్తం కుట్రాది. ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కదా? ఆధారాలు మొత్తం ఉంటాయి మేడం, ఎందుకు ఉండవు? మరి ఆధారాలు ఉంటే నిజాలే కదండి. నిజాలంటే మొత్తం ఆధారాలు అంటే మొత్తం రాస్తారు, ఏది కూడా రాయేస్తారు కదా. సరే, ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. సో బీఆర్ఎస్ పార్టీకి కవిత గారి అరెస్ట్ వల్ల ఏమైనా సింపతి ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఉంటది. సింపతి ఉంటది. మరి సింపతి ఉంటదని తెలిసి ఎందుకు అరెస్ట్ చేశారంట? రేవంత్ రెడ్డి గారికి మైనస్ అయిపోతుంది కదా అప్పుడు. రేవంత్ రెడ్డి గారు అలా వాళ్ళకి తెలియదు మ్యాటర్ కదా, అలా తెలియదు, పెద్ద పెద్ద నాయకులకు తెలియదు అంటారండి. వాళ్ళు గుడ్డిగా నమ్మేసారు, ఆమె మీద కేసు చేసారు.
ఇప్పుడు అవ్వదు కదా మొత్తం ఇప్పుడు ఎందుకంటే కేటీఆర్ వల్ల మొత్తం అందరూ మళ్ళీ పైకి వస్తారు. రేపు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మీ ఓటు ఎవరికి? మేడంకే, ఏ మేడంకి? కవిత మేడంకి. కవిత మేడం నిల్చుంటే వేస్తారు, కొన్ని నిల్చోకపోతే ఎవరికి వేస్తారు? ఎవరికి కేసులో ఉంది కదా. నోటకి వేస్తాం మాత్రం. బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే వాళ్ళు నిల్చుంటారా? వేస్తాం. మీ ఓటు బీఆర్ఎస్ పార్టీకేనా? ఒకవేళ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాగా మంచి పనులు చేసిన ఆయన నిల్చున్నాడు అనుకోండి, మీరు వేస్తారా? లేదు, కాంగ్రెస్ వస్తే ఒకటే. అభ్యర్థిని బట్టి వేయరా? కాంగ్రెస్ పార్టీకి ఒకటే వేయరు. అసలు వేయం. ఎందుకు వేయరు? అభ్యర్థి బాగుంటే మీ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందింది కదా. లేదు, మా కాంగ్రెస్ అంటే మాకు పడదు అసలు. పడదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ కే. మొన్న ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కేసారు. బీఆర్ఎస్ వేసినాం. మరి ఈ గవర్నమెంట్ ఎలా ఉంది ఇప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్? అసలు బాగాలేదు. అస్సలు బాగాలేదా? ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు, ఇంకా కొన్ని పథకాలు, ఫ్రీ కరెంట్. ఫ్రీ బస్ వల్ల మా ఆటోలు చాలా ఇబ్బంది పడతారు కదా. అంటే మరి మహిళలకి ప్లస్ జరుగుతుంది కదా, మరి డబ్బులు మిగులుతున్నాయి కదా. పడిపోతారు ఆడ, మొత్తం ఫుల్ అయిపోతుంది బస్సులు. ఎక్కడ స్లిప్ అయి పడిపోతే ఎవరు ప్రాబ్లం, అది గవర్నమెంట్ భరిస్తుందా? అంటే చూసెక్కాలి కదండి గవర్నమెంట్. అంటే వాళ్ళు ఎక్కర్లు ఇప్పుడు, ఎందుకంటే ఫ్రీ అంటే మనం కూడా ఉరుకుతాం, అందరూ ఉరుకుతారు, మీరు కూడా ఉరుకుతారు కదా ఫ్రీ అంటే. ఫ్రీ అంటే మరి మంచిదే కదా, డబ్బులు మిగులుతాయి కదా నార్మల్ పీపుల్ కి. అదే నార్మల్ అయినా అది కష్టం. ఫ్రీ కరెంట్ అసలు కరెంట్ ఉండట్లే, మాకు కూడా వెళ్ళిపోతుంది. ఉండట్లేదా? ఊర్లో వెళ్ళిపోతుంది కరెంట్ ఉండట్లే. ఇంతకు ముందు ఉందా? ఇంతకు 24 hours. 24 hours ఉందా అండి ఊర్లో? అడుగు. ఏమో ఇప్పుడు కరెంట్ కట్ట లేవంటున్నారు. లేదు, ఊర్లో రావట్లేదు మేడం, ఎక్కువ రావట్లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో అయితే మీరు ఓటు బీఆర్ఎస్ కి. బీఆర్ఎస్ కి డెఫినెట్లీ, ఎవరు నిల్చున్నా పర్లేదు. ఎవరు నిలిచినా సరే, కవిత గారు బయటకు వస్తారంటారా? వచ్చేస్తారు, డెఫినెట్ వచ్చి. మరి ఎంపీగా కంటెస్ట్ చేస్తారంటారా మీ ఉద్దేశంలో? చేస్తే ఆయనకి ఆవిడకి వేస్తారా? ఆమెకే మేడం.